పవిత్ర కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఒక్క దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఆనంద పరావస్యం చెందుతాడని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఆయన మౌన శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శాస్త్రోక్తంగా ఎస్పీ గోశాలం మాజీ మంత్రి జోగురామన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి కార్తీక స్నానమాచరించి ఉదయం సాయంత్రం వేళలో ఇంట్లో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని, ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు కూడా ఆరోగ్యాలు సంప్రాప్తిస్తాయని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహిళలు దీపాలను వెలిగించారు. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అందరినీ కూడా అలరించాయి. మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కూడా జరుగుతుంది. అలాగే దసరా ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, తర్వాత దీపోత్సవం, ఇక నెక్స్ట్ జనవరిలో ముగ్గుల పోటీలు అది కూడా నిర్వహిస్తాం మేము. దానికి మా పెద్దలు అంతా మాకు వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. మేము వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాం. ఒకటి తర్వాత ఇలాగే మీరు ప్రతి ప్రోగ్రామ్ ని మాకు ఎంకరేజ్ చేస్తూ పోవాలి. ఇదే మా సనాతన హిందూ సమితి నుంచి మేము కోరుకుంటున్నాం. పవిత్రమైన కార్తీక దీపోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరు కూడా మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈ కార్తీక మాసంలో కొలువై ఉంటారు. ఈ పుణ్యమైనటువంటి కాలంలో కార్తీక స్నానం ఆచరించిన, లేదంటే ఆ పరమేశ్వరుని భవభక్తితో పూజించిన దీపం అనేది నిరాకార దైవ స్వరూపం. అంటే దేవుడి రూపం దీపం. దీపం అంటే ఏదో వత్తి వెలిగించడమే కాదు, అగ్నిదేవుడే కాదు, దైవానికి స్వరూపంగా మనం హిందుత్వ సమాజంలో భావిస్తాం. చాలా సంతోషంగా ఉన్నది ఇంతమంది ఇక్కడ కార్తీక దీపోత్సవం నిర్వహించుకోవడం. ఆదిలాబాద్లో ప్రజలందరూ కూడా దేవుడన్నా, ధర్మం అన్నా, భక్తి అన్నా చాలా ఎక్కువ. ప్రజలందరికీ కూడా ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువు మనందరికీ కూడా సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగించి మన పిల్లలకి మంచి చదువు సంధ్యలు అబ్బేటట్టుగా, మనం మరింత ఉన్నతికి చేరేటట్టుగా, మీరు రకరకాల వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, లేదా చదువులో ఉన్న వాళ్ళు కానీ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనం పుణ్య స్నానాలు ఆచరించి వ్రతాలు కానీ, దీపోత్సవం కానీ ఏది చేసినా కూడా ఇది దేవుడికి ప్రత్యక్షంగా ముక్తయి అనేటువంటి ఒక నానుడి ఉన్నది. మన హిందువులందరికీ ఇది గొప్ప పండుగ. వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా 5 గంటల నుంచే ఇక్కడికి అందరూ కూడా విచ్చేసిండ్రు. మీ అందరికి కూడా శిరస్సు వహించి నేను ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ, మళ్ళొక్కసారి కార్తీక దీపోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.